హలో అందరికీ ట్రెండ్ నీల్ మైడియాస్ మీ అందరికీ వెల్కమ్ చెప్తూ ఈరోజు వీడియోలో నేను మ్యాంగో తోటి రెసిపీ చేయబోతున్నాను. ఇప్పుడైతే మనకి చాలా తీయటి మ్యాంగో పండ్లు వస్తున్నాయి కదా, ఈ టైంలో మనకి బాగా పండిపోయినటువంటి మ్యాంగోస్ని వేస్ట్ కాకుండా ఇలా మెత్తటి ప్యూరీ లాగా చేసుకొని మ్యాంగో ప్యాన్ కేక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఫుల్ రెసిపీని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను పక్కా కొలతలతోటి. అండ్ కిడ్స్ ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇలా 5 నిమిషాల్లో తయారు చేసుకున్నటువంటి మంచి ఈజీ ప్రాసెస్లో చెప్తాను, చూసేసేయండి. ఇక్కడైతే నేను ఒక మంచి పండినటువంటి మ్యాంగోని తీసుకుంటున్నాను అనమాట. చక్కగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మనము మొత్తం కూడా ప్యూరీ లాగా చేసుకోవాలి. అంటే మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ జార్లో వేసేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ పండినటువంటి మ్యాంగోని కట్ చేస్తుంటే అసలు ఇలానే తినబుద్దైంది ఫ్రెండ్స్. ఈరోజు కొలత కోసం నాకు అరకప్పు మెత్తటి మ్యాంగో ప్యూరీ కావాలి. షుగరు వాటర్ ఏమి వేయకుండా నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు గోరువెచ్చటి పాలు పోస్తున్నాను. ఇక్కడ కొలత ప్రకారం చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కాచి చల్లార్చినటువంటి నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత మిక్సీ చేసినటువంటి షుగర్ని 1/2 కప్పు వేస్తున్నాను. మెత్తటి షుగర్ పౌడర్ అయితే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మూడింటిని చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మ్యాంగో ప్యూరీ, డైరెక్ట్గా ఇంక ఈ పాలల్లో వేసేస్తున్నాను అనమాట. ఇంకా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మంచిగా కలబెట్టేసుకోవాలి. మొత్తం కూడా ఏమి మనకి పీసెస్ లేకుండా మ్యాంగోని మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా, ఈజీగా కలిసిపోతుంది. తర్వాత 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఈ మైదా వేసిన తర్వాత 1 టీ స్పూన్, చిన్న స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్, చిన్న స్పూన్ అంతా 1/4 టీ స్పూనే బేకింగ్ సోడా వేసుకోవాలి, వంట సోడా. ఇవి వేసుకొని ఒక్కసారి మనము జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి ఉండలు లేకుండా ఈజీగా ఆ మిశ్రమంలో ఇదంతా కూడా కలిసిపోతుంది. పిండి అంతా కూడా చక్కగా ఇలా విస్క్ చేసేసుకోవాలి. బాగా కలుపుతూ ఉంటే ఉండలు ఏమీ ఉండవు అనమాట. లేదంటే మైదా ఉండలుగా ఉంటే మనం ప్యాన్ కేక్ వేసేటప్పుడు అంత చక్కగా రాదు. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట మనకి ప్యాన్ కేక్కి. నేనైతే ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 to 4 డ్రాప్స్ అంతా నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, అసలు ఏది వేయకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా మందపు ప్యాన్ పెట్టుకోండి, ఎందుకంటే ప్యాన్ కేక్స్ అసలు 15-20 సెకండ్స్లోనే అయిపోతాయి అనమాట. మందపు ప్యాన్ అయితే కనుక మనకి స్లోగా కుక్ అవుతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ 20 సెకండ్స్ మాత్రమే కాల్చాలి. తొందరగా ఇవి మరీ సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అనమాట. చిన్నగా వాటిని ఇలా మనము రెండో సైడ్కి తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. 15 సెకండ్స్ తర్వాత అటు కూడా ఇంకొక 5 to 10 సెకండ్సే ఉంచాలి. రెండో సైడ్ కూడా దూదిలాగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్యాన్ కేక్స్ అని, అంత బాగా వస్తాయి అనమాట. ఇక్కడ నేను రెండో సైడ్ గారు మీకు ఎలా కాలిందో చూపిస్తున్నాను చూడండి. ఇలా అయిన తర్వాత ఇంకా అన్నిటిని ఈ రంగులోకి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి కొలత ప్రకారం అయితే మనకి ఒక 7-8 ప్యాన్ కేక్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి అనమాట. మీకు ఇంకా మీ కొలతను బట్టి మీరు ఎన్ని ప్యాన్ కేక్స్ అయినా చేసుకోవచ్చు. చూడండి, మ్యాంగో ఉన్నంత కాలమే ఈ రెసిపీని, మ్యాంగో ప్యాన్ కేక్ రెసిపీని చేసుకోగలం. తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ మనం బనానా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు సీజన్ ఇది కాబట్టి సింపుల్గా ఇంట్లో ఉండే అన్ని ఐటమ్స్ తోటే మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీ అయితే నేను షేర్ చేశాను అనమాట. ఇలా ఇంకా మ్యాంగో ప్యూరీ పైన కూడా మ్యాంగో గుజ్జును వేసేసి అలా ప్యాన్ కేక్ అద్దేసి పిల్లలకి ఇలా ఇచ్చామంటే ఆహా అని తినేస్తారనమాట. ఇంకా రోజు ఏదో ఒక స్నాక్స్ పెడుతూనే ఉండాలి కదా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక. అలాంటి టైంలో వెతుక్కునే పని లేకుండా ఇలాంటి చిన్న తక్కువ టైంలో 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.